సినిమాల్లో కాకుండా ఇలా రియల్ గా కూడా జరుగుతాయా అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఇప్పుడు బాగా తయారవుతున్నారు. కాబట్టి మీ పిల్లల విషయంలో అలాగే మీ పార్ట్నర్ విషయంలో ఇలాంటివి జరగకుండా చూడడమే. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఢిల్లీలోని చక్రపురాన్ని అనే ఊర్లో లక్ష్మణ్ శ్రీలక్ష్మి దంపతులు నివసిస్తూ ఉండేవారు. వీరు కేవలం వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. ఇక వీరికి 3 పిల్లలున్నారు. అందులో మొదటి కొడుకు కౌశిక్. ఇతడి వయస్సు 15 ఏళ్లు. కాగా చూడ్డానికి 22 ఏళ్ల అబ్బాయిలాగా ఉంటాడు. అయితే వాళ్ళు చదువుకోలేదు అని వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని అనుకుంటారు లక్ష్మణ్ దంపతులు. అలా వీరుంటున్న ఊర్లో 7వ తరగతి వరకే ఉండడంతో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్కూల్లో కౌశిక్ ని చేర్పించారు. ఇక చదువులో చురుగ్గా ఉన్న కౌశిక్ అన్ని ఎగ్జామ్స్ టెస్ట్ లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అయితే కౌశిక్ చదువుతున్న స్కూల్ కి మాలిని అనే మహిళా ఇంగ్లీష్ టీచర్ కొత్తగా జాయిన్ అయింది. అయితే మాలిని ఢిల్లీలో పుట్టి పెరిగి ఆ తర్వాత బీఈడీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ టీచర్ గా జాబ్ లోకి జాయిన్ అయింది. ఇక ఎప్పుడైతే జాబ్ వచ్చిందో ఈమె తల్లిదండ్రులు టీచర్ గా జాబ్ చేస్తున్న శ్రీరామ్ అనే వ్యక్తితో ఆమెకి పెళ్లి చేయగా కొన్ని రోజులు అన్ని బానే సాగినప్పటికీ నిదానంగా మాలినికి ఉన్న అఫైర్స్ గురించి తన భర్త శ్రీరామ్కి తెలిసింది. ఇక ఇదే విషయంపై శ్రీరామ్ ఆమె నిలదీగా తన నుండి పూర్తి సుఖం దొరక్కపోవడంతో ఇలా చేయాల్సి వస్తుందని, తనకి శ్రీరామ్ బోర్ కొట్టేశాడని రివర్స్ లో ఏకిపారేయడంతో భార్య లైంగిక కోరికల్ని తట్టుకోలేక శ్రీరామ్ ఆమెకి విడాకులిచ్చేశాడు. ఇక అలా మాలిని కొత్తదానాన్ని వెతికే క్రమంలో బాయ్ ఫ్రెండ్స్ ని కూడా తరచూ మారుస్తూ ఉండేది. ఇది చూసి ఆమె తల్లిదండ్రులు మాలినికి బంధువుల అబ్బాయిలతో రెండో పెళ్లి చేయగా ఆ వ్యక్తి కూడా కొన్ని రోజులకే బోర్ కొట్టడంతో విడాకులిచ్చేసింది. ఇదిలా ఉంటే మాలిని తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రియాంకతో కలిసి తరచూ బ్యాంకాక్ కి గోవాకి వెళ్తూ అక్కడ ఉండే మగ వేశ్యలతో తమ కోరికలు తీర్చుకునేవారు. ఇక మాలినికి ఢిల్లీలోని ఛత్రపూర్ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అవడంతో రోజు ట్రావెల్ చేయడం కుదరక ఛత్తర్పూర్ లోని ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే సెటిల్ అయింది. అయితే ఆమె స్కూల్ నుంచి వచ్చాక ఆమెకి కౌశిక్ ఎదురుపడ్డంతో వయసు అని సంబంధం లేకుండా అతడిపై మరోలా దృష్టి పెడుతుంది. అంటే ఆమెకి కౌశిక్ పై ఆశపడుతుంది. నిజంగా ఇది చాలా చండాలం అని చెప్పాలి. అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. అయితే కౌశిక్ ది చిన్నప్పటి నుండి హిందీ మీడియం అవడంతో ఇంగ్లీష్ లో కొంతవరకు వీక్ గానే ఉండేవాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మాలిని చీటికి వాటికి కౌశిక్ ని లేపి క్వశ్చన్స్ అడగడం, ఏదైనా తెలియకపోతే నా క్యాబిన్ కు వచ్చి డౌట్స్ క్లియర్ చేసుకోమని చెప్తూ ఉండేదన్నమాట. అలా రోజు రోజుకి మాలిని కౌశిక్ ని దగ్గర చేసుకోవాలని అనుకుంటూ ఉంటది. అయితే మాలిని ప్రతిరోజు రూమ్ నుండి స్కూల్ కి కారులో వెళ్తూ ఉండగా ఒకసారి కౌశిక్ నడుచుకుంటూ స్కూల్ కి వెళ్తూ ఉండడం చూసి కౌశిక్ ని తన కారులో ఎక్కించుకుంది. ఇక అతనితో మాట్లాడే క్రమంలో, నువ్వు బాగా చదువుతున్నావు, నువ్వు బాగా చదువుతావు, నాలా నీకు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని, లేదంటే ఈ కాంపిటీషన్ వరల్డ్ లో జాబ్ దొరకడం చాలా కష్టమని చెప్పగా కౌశిక్ కాస్త బాధపడతాడు. ఇక అతను ట్యూషన్కి వెళ్దామంటే తమ ఇంటి పరిస్థితి అంతంత మాత్రమే ఉందని, ఫీజులు కట్టలేక గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నానని చెప్పడంతో అందుకు మాలిని, నీకు అభ్యంతరం లేకపోతే నేను నీకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్తాను, అందుకు నువ్వు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అంటుంది. కౌశిక్ ఆ సమయంలో సంతోషపడినా రోజు తన ఊరు నుండి ఆమె ఇంటికి రావాలంటే చాలా టైం పడుతుందని చెప్పడంతో, అయితే 3 నెలల్లో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 3 నెలలు నా ఇంట్లోనే ఉండు అంటూ అక్కడే ఉండే స్కూల్కి వెళ్ళు అని మాలిని చెప్పడంతో కౌశిక్ కూడా అందుకు ఒప్పుకొని తన తల్లిదండ్రులు ఒకసారి అడిగి చెప్తాను టీచర్ అంటాడు. కానీ టీచర్ మనసులో ఏముందో పాపం కౌశిక్ కి తెలీదు. దీంతో స్కూల్ అవ్వగానే మాలిని కౌశిక్ ఇంటికెళ్లి తన పేరెంట్స్ తో మాట్లాడతానని చెప్పడంతో కౌశిక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే డబ్బు లేకుండానే టీచర్ తనకి ఇంగ్లీష్ కూడా నేర్పిస్తుందని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక అలా స్కూల్ అవ్వగానే మాలిని కౌశిక్ ఇంటికి వెళ్లడం, అలా ఆమె కౌశిక్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ కౌశిక్ మంచి స్టూడెంట్ అని, తను బాగా చదువుతాడని, తనకి తప్పకుండా మంచి జాబ్ వస్తుందని, కానీ ఇంగ్లీష్ లో కొంతవరకు వెనకబడి ఉన్నాడని, అందుకు తను ట్యూషన్ లో నేర్పిస్తానని చెప్పడంతో కౌశిక్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటారు. అలా మరుసటి రోజు కౌశిక్ తన లగేజ్ తో మాలిని ఇంటికెళ్లి అక్కడుండే వీరిద్దరూ కలిసి స్కూల్ కి వెళ్లడం జరిగింది. ఇక యథావిధిగా స్కూల్ పూర్తయ్యాక ఇంటికి వచ్చిన మాలిని కౌశిక్ ని ఎలాగైనా తన వల్లో వేసుకోవాలని
తెగ ఆలోచిస్తుండేది. ఈ క్రమంలోనే ఒకసారి స్నానం చేసి టవల్తో కౌశిక్ ముందే తిరగడం, పొట్టి పొట్టి బట్టలేసుకొని అతని ముందర తిరగడం లాంటివి చేస్తూ తనకి నచ్చిన ఫుడ్ ని హోటల్ నుండి ఆర్డర్ పెట్టి మరీ తినిపిస్తూ ఉండేది. కానీ టీచర్ మీద అలాంటి అభిప్రాయం లేని కౌశిక్ ఎప్పుడూ చదువుతూనే ఉండేవాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ మాలిని కోపమొచ్చి ఇక ఇలా ఉంటే అవ్వదని మాలిని తన ఫ్రెండ్ అయిన ప్రియాంకకి విషయం చెప్పడంతో ఆమె 2 వయాగ్రా మాత్రల్ని పాలల్లో కలిపిస్తే తానే నీ వెంటొస్తాడని చెప్తుంది. దీంతో మరుసటి రోజు ఆదివారం అవ్వడంతో మాలిని తన పనిని ఎలాగైనా పూర్తి చేయాలని మెడికల్ షాప్ కి వెళ్లి కొన్ని వయాగ్రాలని తీసుకుంటుంది. ఇక ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక గ్లాస్ పాలల్లో 2 మాత్రలు కలిపి కౌశిక్ ఇచ్చింది. అలా పాలు తాగిన అరగంటకే కౌశిక్ తన ఫీలింగ్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇక ఈ సమయం కోసం వెయిట్ చేస్తున్న మాలిని కౌశిక్ ని తన రూమ్ లోకి తీసుకెళ్లి తనతో తప్పుడు పని చేసింది. ఇక మత్తొదిలేక కౌశిక్ తాను చేస్తున్న పనికి అసహ్యం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ మాలిని కౌశిక్ కి నచ్చజెప్పి అదంతా తెలియక జరిగిందని, ఇకపై ఇలా జరగదని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఖర్చులకి 5,000 రూపాయలు ఇవ్వడంతో కౌశిక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక అతను చేసిన తప్పుకి టీచర్ శిక్షించకుండా డబ్బు ఇవ్వడంతో అప్పట్నుంచి కౌశిక్ టీచర్ కి మరింత దగ్గరయ్యాడు. కానీ మాలిని కౌశిక్ కి తెలియకుండా రోజు తనకి ఎక్కువ సుఖం కావాలని మరిన్ని వయాగ్రాలని పాలల్లో వేసిస్తూ ఉండేది. అంతేకాకుండా అక్కడ జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మాలిని తన ఫ్రెండ్ అయిన ప్రియాంకతో షేర్ చేసుకుంటూ ఉండేది. ఇక ప్రియాంకకి పెళ్లై 2 పిల్లలున్న మాలిని మాటలకి టెంప్ట్ అయ్యి తను కూడా ఒకసారి కౌశిక్ తో తన కోరికల్ని తీర్చుకోవాలనుకుంది. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. అయితే తర్వాత ఆదివారం రోజున ప్రియాంక మాలిని ఇంటికొచ్చి వీరిద్దరూ కూర్చొని మద్యం తాగుతూ స్మోక్ చేస్తూ ఆ రోజు కౌశిక్ తో గడపాలనుకున్నారు. దీంతో కౌశిక్ కి మద్యం తాగమని ఫోర్స్ చేసినా అతనికి అలవాట్లేక తాగనని చెప్పడంతో ప్రియాంక 2 మాత్రలు జ్యూస్ లో కలిపి కౌశిక్ ఇచ్చింది. ఇక అది తాగిన తర్వాత ప్రియాంక మాలిని కలిసి కౌశిక్ తో ఏకాంతంగా గడిపారు. దీంతో కౌశిక్ కాసేపు నిద్రలోకి జారుకున్నాడు. కానీ ప్రియాంక మాత్రం తన కోరిక ఇంకా తీరలేదని మళ్లీ కౌశిక్ ని పిలవగా అతను తన వల్ల కాదని నిరాకరించాడు. దీంతో మరో 3 మాత్రలు జ్యూస్ లో కలిపి కౌశిక్ కి తాగించగా ఆ తర్వాత కౌశిక్ ప్రియాంక ఏకాంతంగా ఉన్నప్పుడు కౌశిక్ తల తిరిగి వామిటింగ్ చేసుకుని అక్కడే స్పృహ కోల్పోయాడు. దీంతో భయపడిన మాలిని ప్రియాంక వెంటనే కౌశిక్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ చెక్ చేసిన డాక్టర్లు కౌశిక్ కి హార్ట్ అటాక్ వచ్చిందని, ఎక్కువ మోతాదులో ఏదో మెడిసిన్ తీసుకోవడం వల్ల ఇలా ఉంటుంది అని చెప్పి కౌశిక్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా చికిత్స ఫలించగా కౌశిక్ తన 15 ఏళ్లకే మరణించాడు. ఇక అక్కడి డాక్టర్లు పోలీసులకి విషయం గురించి ఇన్ఫార్మ్ చేయగా అక్కడికొచ్చిన పోలీసులు పోస్ట్ మార్టం చేయమని చెప్పి మాలిని విచారించారు. అప్పుడు ఆమె కౌశిక్ తన స్టూడెంట్ అని, చదువుకునేందుకు తన దగ్గరే ఉంటున్నాడని, రాత్రి సమయంలో అతను పడుకున్నాక కౌశిక్ వామిటింగ్ అవడంతో హాస్పిటల్ కి తీసుకొచ్చామని చెప్పింది. దీంతో పోలీసులు కౌశిక్ తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇక అలా కౌశిక్ దేహాన్ని తమ ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో మాలిని ప్రియాంక తాము ఎస్కేప్ అయ్యారని, తమకు ఎటువంటి ప్రాబ్లం రాదనుకున్నారు. కానీ 2 రోజుల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన పోలీసులు షాక్ కి గురయ్యారు. ఎందుకంటే కౌశిక్ మీద లైంగిక దౌర్జన్యంతో పాటు తన బాడీలో వయాగ్రా డోస్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ అటాక్ తో మరణించాడని తెలిసి మాలిని మళ్లీ ఎంక్వైరీకి పిలిపించారు. దీంతో మాలిని అంతకుముందు చెప్పిన కథ మళ్లీ చెబుతూ కాస్త తడబడ్డం చూసి పోలీసులకి మాలిని మీద డౌట్ వచ్చి తమ స్టైల్లో విచారించగా భయపడిన మాలిని జరిగిన విషయం మొత్తం పోలీసులకి చెప్పేసింది. దీంతో మాలిని మరియు ప్రియాంక మీద పోక్సో కేసు నమోదు చేసి వీరిద్దరిని లైంగిక దౌర్జన్యం మరియు హత్య కేసులో జైలుకు పంపించారు. నిజంగా ఇది చాలా దారుణం కదా. ఏం తెలియని అమాయకులని ఇలాంటి కామ కోరిక ఉన్న పిచాచులు తమ వైపుకి మలుపుకొని వారి జీవితాల్ని నాశనం చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. మహిళా టీచర్ అనే కాదు, స్కూల్ కాలేజీల్లో చదువు చెప్పే సార్లు కూడా అలాగే తయారయ్యారు. చదువు చెప్పాల్సింది పోయి అమ్మాయిలకి తమ పాఠాలు నేర్పుతూ వారిని వాడుకుంటున్నారు. లేదంటే వారిని చదువు విషయంలో బెదిరించి మరీ లొంగదీసుకుంటున్నారు. కానీ చాలా మంది అమ్మాయిలు ఈ విషయాలు అటు కన్న వాళ్ళకి చెప్పకుండా స్కూల్ కాలేజీల్లో చెప్పుకోలేక భయపడి సూసైడ్ చేసుకుంటూ కన్నవారికి తీరని శోకంనైతే మిగుల్స్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీకు డౌట్ వస్తే చాలు వెంటనే ఆ నీచుల చేతిలో బలయ్యే అమాయకుల్ని కాపాడండి. లేదంటే చివరికి ఏం జరుగుతుందో ఊహించలేం. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి.